దేవుని పనిలో విశ్వాసులైనటువంటి భార్య భర్తలు అనే పాఠాన్ని మీకు చెప్తాను. దేవుని పనిలో విశ్వాసులైన భార్య భర్తలు. ఈ భార్య భర్తల తరగతిలో ఒకసారి మనకి ఈ ఫ్లాష్ బ్యాక్ అంటారు కదా, ఏంటది, పెళ్లి గురించి ఒకసారి ఆలోచించాలన్నమాట. పెళ్లి జ్ఞాపకానికి వస్తుంది. భార్య భర్తల తరగతి అనగానే పెళ్లి ప్రసంగం కూడా గుర్తుకొస్తుంది. మరి ఈ మానవ రాజ్యాలన్నీ కూడా అనేక సమాజాలతో నిండుకొని ఉన్నాయి. ప్రతి సమాజము కూడా అనేక కుటుంబాలతో నిర్మింపబడి ఉన్నది. అయితే ఈ మానవ కుటుంబ జీవితానికి పునాది ఏంటంటే పెళ్ళి. పెళ్ళి అనే పునాది మీద కుటుంబం అనే ఇల్లు ఇక్కడ మీలో చాలామంది అందరూ కట్టుకున్న వాళ్ళే, అందులో నేను కూడా ఉన్నాను. అర్థమైందండి? కాబట్టి వివాహ వ్యవస్థని రూపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ వివాహాన్ని మొట్టమొదట జరిగించింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఈ మానవ సమాజంలో దాన్ని స్థాపించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఈ సమాచారం మనం ఆది కాండంలోనే చదువుకుంటాం ఏమండి. కాబట్టి అందుకే వివాహం అన్నిట్లో, ఈ లోకంలో బంగారు విలువైంది అనొచ్చు, వెండి విలువైంది అనొచ్చు, లేకపోతే ఇంకా వజ్రాలు విలువైనని చెప్పొచ్చు, రత్నాలు విలువైనని చెప్పొచ్చు, కానీ అన్నిట్లో ఘనమైనది ఏదైనా ఉందంటే వివాహమేనండి. వివాహ వ్యవస్థ చాలా 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 ప్రాముఖ్యమైనది. అంతేకాదు ఈ మహావిశ్వంలో వివాహం అనేది ఒక్క మానవ జాతికి మాత్రమే దేవుడు సొంతం చేశాడు. 86 లక్షల జీవరాశులు ఉన్నాయి అంటున్నారు. ఆ జీవరాశులకి వివాహాలు అవసరమా? అవసరం లేదు. వాయువర్షంతో పని ఉందా? వాయువర్షంతో పని అంతకంటే లేదు. కాబట్టి వివాహాలు అనేవి మానవ జాతికే, వాయువర్షాలు కూడా మానవ జాతికే. ఒక్కోసారి మానవుడు వాయువర్షం తప్పితే ఏమంటారు చెప్పండి? నువ్వు మనిషివు కాదురా, అదిగో చూసారా, పశువులు అంటాం. ఇది వాస్తవం. అందును బట్టి ఈ వివాహం ఎందుకోసం దేవుడు ఏర్పాటు చేశాడంటే, మన గ్రంథాన్ని జాగ్రత్తగా దిద్దుతే 3 కారణాలు ఉంటాయండి. మొట్టమొదటి కారణం ఏంటంటే, పురుషునికి స్త్రీ మీద లైంగిక వాంఛ ఉంది, స్త్రీకి కూడా పురుషుని మీద లైంగిక వాంఛ ఉంది. ఈ లైంగిక వాంఛలు పెట్టింది ఎవరు? మహాదేవుడు. అది తప్పు కాదు. కోర్టులు పెట్టడం తప్పు కాదు. కోర్టులు పెట్టినైనా అవి ఎలా తీర్చుకోవాలో కూడా దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఒకటి ఉంది న్యాయసమ్మతంగా. అది వివాహం అనే పద్ధతి. ఒక వస్తువును మనం కొనుక్కున్న తర్వాత దాన్ని ఎలా వాడాలో ఒక స్లిప్ ఉంటుందండి. దాన్ని ఏమంటారు? ఏమంటారండి? ఉంటుందండి. భార్యాభర్తలని ఏర్పాటు చేసిన తర్వాత భార్యాభర్తల యొక్క లైంగిక కోరికలు ఎలా తీర్చుకోవాలి దేవుడు పద్ధతి ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్ గ్రంథంలో ఉంది. వివాహం చేసుకునే వారి యొక్క లైంగిక కోరికల్ని తీర్చుకోవాలి. అలా కాకపోతే ఏం జరుగుతుందని అడగాలి ప్రశ్న. ఎయిడ్స్, హెచ్ఐవి లాంటి రోగాలు వస్తాయి. అవి రాకూడదని ఈ సమాజంలో దేవుడు పరిశుద్ధుడు కనుక జారత్వం అనేది జరగకూడదని, వ్యభిచారం అనేది జరగకూడదని, జారత్వము వ్యభిచారం అనే పాపాలని అరికట్టడానికి మహాదేవుడు ఏర్పాటు చేసిన పద్ధతే వివాహం. అది మొట్టమొదటి సంగతి. సింపుల్గా చెప్పాలంటే జారత్వం వ్యభిచారం జరగకుండాట్లుగా వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. వ్యభిచారం అనేది, జారత్వం అనేది 2 వేరు పదాల గ్రంథంలో ఉంటాయి. అర్థమైందండి? వ్యభిచారం అనేది పెళ్ళి అయిన వాళ్ళు చేస్తే అది వ్యభిచారం, పెళ్లి కానోళ్ళు చేస్తే అది జారత్వం. 2 పాపాలే. కాబట్టి వ్యభిచారం జారత్వం జరగకుండాట్లుగా వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి సంగతి. రెండో కారణం ఏంటంటే, ఫలించి అభివృద్ధి చెందడానికి, మానవ మనుగడకు, లేకపోతే సంతానం కొరకు ఈ వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం పెళ్లి కాకుండా పిల్లలు పుట్టరా? పుడతారు. ఇంకా వాళ్ళ మనుషులు అనకూడదు ఇంకా. కాబట్టి బిడ్డలు కావాలి. మన యొక్క వృద్ధాప్యంలో వారు పోషణకర్తగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు అంటే ఇది. జాగ్రత్తగా ఆలోచిస్తే అందును బట్టి ఫలించి అభివృద్ధి చెందడానికి, మానవ మనుగడ కొరకు ఈ వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. మూడో కారణం ఏంటంటే, కేవలం శరీర సంబంధమైన లైంగిక సంబంధ కోరికలు తీర్చుకోవడం కోసమే కాదు, లేక పిల్లల కోసమే కాదు. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసిన వివాహం అనేది, భార్య భర్తలు
ఒకరి కష్టసుఖాలు ఒకరు ఆదుకుంటారని పెళ్ళిళ్ళు ప్రమాణాలు చేస్తారు చూసారా. కలిమిలో, లేమిలో, వ్యాధులు, బాధలో, సుఖంలో, దుఃఖంలో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో కలిసి ఉందాం అంటారు. కలిసి ఉండాలి జీవితాంతం. ఇంకో పదం వాడతారండి, మరణం వల్లనూ ఎడబాపు వరకు అంటారంటే చావే మళ్ళీ వేరు చేయాలి తప్ప మరి వేరుపడడానికి వీలు లేదండి. ఇంకో పదం కూడా వాడతారండి, మర్చిపోతారు మనవాళ్ళు. ఇతరులను ఆశించక, ఇంకెవరిని అంతే. నీ పర్సులో నీ భార్య ఫోటో తప్ప ఇంకెవరి ఫోటో ఉండకూడదు. ఫోటో పర్సులోనే కాదు, నీ హృదయంలో కూడా నీ భర్త ప్రతిబింబమే కనిపించాలంతే. వేరొకరు చోటు ఇవ్వడానికి వీల్లేదు. అందును బట్టి భార్య భర్తలు ఒకరి కష్టసుఖాలు ఒకరు ఆదుకోవడానికి వివాహం ఏర్పాటు చేశాడు. జాగ్రత్త వ్యభిచారం జరగకున్నట్లుగా వివాహం ఏర్పాటు చేశాడు. అలాగే ఫలించి అభివృద్ధి చెందడానికి వివాహం అనే దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి వివాహ బాంధవ్యం ద్వారా జతపరచబడతా ఉన్నారు భార్య భర్తలు. ఏమండి, దేవుడు చేసినప్పుడు ఎలా చేశాడంటే స్త్రీనిగా చేశాడు, పురుషునిగా చేశాడు. స్త్రీగా చేశాడు, పురుషునిగా చేశాడని గ్రంథం చెప్తూ ఉంది. అయితే దేవుడు స్త్రీని సాటైన సహాయంగా చేశాడని గ్రంథం చెప్తుంది. అంటే పురుషునికి అందములున్నా, అక్కచెల్లున్నా, తల్లిదండ్రులున్నా, మరి ఎవరున్నా ఆ పురుషునికి సాటైన సహాయంగా ఉండలేరు. పురుషునికి సాటైన సహాయంగా ఉండేది ఎవరంటే, జీవితాంతం తోడుగా ఉండేది ఎవరంటే భార్య మాత్రమే. అందును బట్టి స్త్రీని సాటైన సహాయంగా ఇచ్చాడు. ఇంకో మాట గ్రంథం ఏం చెప్తుందంటే, పురుషుని కోసం దేవుడు స్త్రీని చేశాడు కానీ స్త్రీ కోసం దేవుడు పురుషుడిని చెయ్యలేదు. కాబట్టి స్త్రీ లేకపోతే పురుషుడు బ్రతకలేరు, కానీ పురుషుడు లేకుండా స్త్రీ దర్జాగా బ్రతుకుతుంది. కాబట్టి పురుషుని కోసం దేవుడు స్త్రీని చేశాడండి. ఆ గ్రంథం చెప్తున్న సమాచారం. ఇవన్నీ గ్రంథంలో వచ్చిన నేను చదివించట్లేదు. కాబట్టి వివాహం ద్వారా భార్య భర్తలుగా దేవుడు ఏం చేస్తున్నాడు, జతపరుస్తున్నాడు. జత భార్య భర్తల జత. తర్వాత బిడ్డలను ఇచ్చి ఆశీర్దిస్తున్నాడు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 ఏముంటుందంటే, జీవన కృపావరంలో పాలుభాగస్తులు ఉండడానికి ఈ వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మాటకు అర్థం ఏంటంటే, ఇద్దరం ప్రభువులో ఉండాలి, ఆత్మీయంగా బ్రతకాలి. లేకపోతే ఇద్దరము పరలోకానికి వెళ్ళాలి అని నిర్ణయించుకోవాలా. లేకపోతే క్రీస్తు స్వరూపం సంపాదించే విషయంలో ఇద్దరు కూడా పాలువారిగా ఉండాలి. అదే ఆ మాటకు అర్థం. అందును బట్టి జీవన కృపావరంలో పాలువారిగా మరి చేసింది ఏంటంటే వివాహం అనేది అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలా. అంతేకాదు, వారు ఒక్క శరీరం అన్నాడు, కానీ శరీరాలు వేరువేరుగా ఉన్నాయి. వారు ఏక శరీరంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏక శరీరం అంటే అర్థం ఏంటంటే, వారి ఆలోచన ఒకటి అవ్వాలి, వారి మాట ఒకటి అవ్వాలి, వారు చేసే పనులు ఎడ్డామంటే తిడ్డామనకూడదు. ఇద్దరు కూడా ఒకే తాటి మీద నడిచిపోవాలా. అందును బట్టి మరి వారు ఏక శరీరమే ఉండాలి అనే సమాచారం గ్రంథం చెప్తూ ఉందండి. అంతేకాదు, మరణము వరకు కూడా ఒకరినొకరు ఏం చేయకూడదు, ఎడబాయకూడదు. ఇందాక కూడా మాట మీకు చెప్పాను నేను. మరణమే వారిని వేరు చేయాలి తప్ప వారు వేరుపడడానికి వీలు లేదు. ప్రతి చిన్న విషయానికి చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడానికి వీలు లేదండి. ఏమండి, అందును బట్టి తర్వాత రెండో సంగతి మీకు చెప్తాను. ఏంటంటే ఒక సంగతి చెప్పిస్తాను. వివాహం ద్వారా జతపరిచినటువంటి భార్యాభర్తల బాంధవ్యం గురించి మీకు చెప్పేశాను. రెండో సమాచారం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు, ముఖ్యంగా క్రైస్తవులు అంటే భార్యాభర్తలు, వాళ్ళు సంఘానికి ప్రయోజకులుగా ఉండాలండి. సంఘానికి ఎలా ఉండాలండి? ఈరోజు నా శరీరంలో అవయవాలు మీకు కనబడతా ఉన్నాయి, మీ శరీరంలో అవయవాలు ఉన్నాయి. ఇందులో ఇది పనిచేయలేదు అనుకున్నా కాసేపు, నాకు ఓడగా ఉంటుంది, ఉపయోగం ఏమైనా ఉందండి అంటే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలా? ఇంకో మాట చెప్తాను. ఎవరో ఒకరు ఆత్మీయంగా పెరిగితే సరిపోదు, కొద్దిమంది ఆత్మీయంగా పెరిగితే సరిపోదు. సంఘంలో అందరూ ఆత్మీయంగా పెరగాల. ఓ మాట చెప్తాను. నాకు 2 ఏళ్ళు బాగా లావైపోయి అనుకుందాం, లేక 3 ఏళ్ళు లావైపోయి అనుకుందాం, మిగిలిన దేహం అంతా బాగానే ఉంది. ఈ లావైపోయి అంటే ఇది జబ్బు అంటారా, బలం అంటారా? అరే 3 ఏళ్ళు లావడం అంటే లావైతేనే దేహం అంతా లావాలి, అంతేనండి. కాబట్టి ఎవరో కొద్దిమంది ఆత్మీయంగా బలపడితే సరిపోదండి, అందరూ ఆత్మీయంగా ఎదగాల. కాబట్టి మన సంఘానికి ఎలా ఉండాలి చెప్పండి? ప్రయోజకులుగా ఉండాలి. ఒనేషుని గురించి పౌలు ఏమంటాడు తెలుసండి? అతడు నీకు ప్రయోజకుడే, నాకు అదిగో. ఒనేషు ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు. ఫిలోమోను పత్రిక 11 మాట ఉంటుంది. ఇక చదవక్కర్లేదు, మీరు తర్వాత రాసుకోవడం చదువుకోవడమే. తర్వాత
తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, తిమోతిని ఏమంటాడంటే, మీ క్షేమం విషయమై నిజంగా చింతించేవాడు అన్నాడు. సంఘం క్షేమం కోసం తిమోతి ఏం చేస్తున్నాడండి? చింతిస్తున్నాడంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:20 ఆ మాట ఉందండి. సంఘం క్షేమం కొరకు ఏం చేస్తున్నాడు తిమోతి? సంఘం క్షేమం అంటే ప్రతి ఒక్కరి క్షేమం కోసం తిమోతి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. ఇక్కడ చింతించడం మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధ పుచ్చుకొనుట. ఏం చేస్తున్నాడండి? ఒక మంచి సమరయుడిలాగా సంఘం పట్ల అతను ఏం కలిగి ఉన్నాడు? శ్రద్ధ పుచ్చుకుంటున్నాడు. పౌలు గురించి మనం చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28 ఏముంటుందంటే, సంఘములన్నింటిని గురించిన చింత నాకుంది అన్నాడు. సంఘాల గురించిన చింత ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి భార్యకి ఉండాలి, ప్రతి భర్తకి ఉండాలి. కాబట్టి మనం సంఘానికి ప్రయోజకులుగా ఉండాలి. తుకి గురించి మనం చదువుకున్నట్లయితే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 21-22 వచనాల్లో, దయచేసి మీరు రాసుకోగలిగితే రాసుకోవడం తప్ప చదవడానికి సమయం అని చాలదండి. నేను అక్కడ ఏముందో సమాచారం చెప్పేస్తున్నాను ఏమండి. తుకి గురించి ఏం రాయబడి ఉందంటే, కొరింథీయుల ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 21-22 వచనాల్లో పౌలు యొక్క పరిచర్యలో అతను కూడా సహకారి. ఎవరు? తుకి. ఈ తుకి గురించి ఏం చెప్తాడంటే, అతను ఆదరించేవాడు అనే మాట ఉందండి. సంఘానికి ఏం చేస్తాడు ఇతడు? ఎవరైనా దుఃఖంలో ఉంటే, బాధలు ఉంటే వాళ్ళు ఏం చేస్తాడు? ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఇలాంటి వారంగా మరి ప్రతి భార్య భర్తలు ఉండాలి సంఘానికి. అతను ఆదరించేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి యోసేపు తన అన్నదమ్ములందరినీ ఏం చేశాడు? నేనున్నాను అని చెప్పేసి ఏం చేశాడు? ఆదరించాడు. యోబు కష్టాలు ఉంటే స్నేహితులు వచ్చి ఏం చేశారు? ఆదరించారు. ఆ తర్వాత అతడు బాగుపడిన తర్వాత అతను తిరిగి దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత మళ్ళీ తన బంధువులు, తన యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ వచ్చి మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఆదరించారు. అది మనం యోబు గ్రంథంలో మనం చదువుకుంటామండి. యోబు గ్రంథంలో చదువుకుంటామండి. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ స్నేహితులు ఆదరించినట్లుగా ఉంటుంది. 42వ అధ్యాయం 11వ వచనంలో తన తోబుట్టులు కూడా అతను ఏం చేస్తుంటారు? ఆదరిస్తుంటారు. కాబట్టి ఈ ఆదరించే పని కూడా సంఘం చేయాలండి. ప్రతి క్రైస్తవుడు చేయాలండి. ప్రతి భార్య భర్తలు కూడా చేయాల్సిన పని అండి ఇది. తర్వాత ఎపఫ్రా గురించి ఏం చెప్తాడంటే పౌలు గారు, కొలస పత్రిక 4:12 ఉందండి. అతడు ప్రార్థించేవాడు అండి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? సంఘం అందరి కొరకు ఏం చేస్తున్నాడు ఇతడు? మనం కూడా ప్రార్థించే వరంగా ఉండాలి. సంఘ కొరకు ప్రార్థన చేసే వరంగా మనం ఉండాలండి. ఆ తర్వాత గాయ గురించి ఏం చెప్తాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 16:23లో సంఘానికి, యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడంటే ఇతను. యావత్ సంఘానికి ఏం చేస్తాడు ఇతడు? ఎంత అతిథి మర్యాదలు చేస్తారు ఈ భార్య భర్తలు, ఈ కుటుంబం సంఘానికి. ఎన్నిసార్లు అయినా సరే వారు చేయడానికి ముందుకు వస్తుంటారు. ఆతిథ్యం చేయడానికి, వారి భోజనాలు పెట్టడానికి, వారికి సేవలు చేయడానికి వారు ముందుకు వస్తుంటారు. కాబట్టి ఇలాంటి మరి ఆతిథ్యం ఇచ్చే గాయలాగా ప్రతి భర్త, ప్రతి భార్య ఉండాలని, సంఘానికి ఉపయోగపడాలండి. వీళ్ళు ఆతిథ్యం ఇచ్చేవాడని చెప్పేసి ఎక్కడుందంటే రోమపత్రిక 16:23లో ఆ మాట ఉందండి. ఎవరి గురించి? గాయ గురించి. ఇక్కడ పౌలు రాస్తూ ఉంటాడు గాయ గురించి. ఆ తర్వాత ఇంకొక మాట ఏంటంటే, స్టెఫన్ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, స్టెఫన్ ఇంటి వారు పరిచర్య చేసేవాళ్ళట. పరిచర్య చేయించుకోవాలి కాదు వీళ్ళు, చేయించుకునేవాళ్ళు కాదు వీళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? పరిచర్య చేసేవాళ్ళు వీళ్ళు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15-16 వచనాల సమాచారము రాయబడి ఉంది. కాబట్టి మనము పరిచర్య చేయాలి. అర్థమైందండి? తినేసి వెళ్ళిపోవడం పరిచర్య కాదు. మరి ఏం చేయాలి? ఆ తిన్న ఆకులు తీయడం కూడా పరిచర్య కాదండి? చేయాలి. ఎవరో చేస్తారని చూడకూడదండి, నేనే చేయాలి అని చెప్పేసి అనుకోవాలండి. అందరూ చేయాలండి. అందరూ బట్టి నేను చెప్పినటువంటి ఒక 7 సంగతులు చెప్పాను మీకు నేను. అందులో ఒనేషియం ఉన్నాడు, ఇతడు సంఘానికి ప్రయోజకుడిగా ఉన్నాడు. తిమోతి ఉన్నాడు, సంఘం క్షేమం కోసం చింతించేవాడిగా ఉన్నాడు. పౌలు ఉన్నాడు, సంఘములన్నింటిని గురించి చింత ఉంది పౌలుకి. తుకికి అయితే ఆదరించేవాడిగా ఉన్నాడు. ఎపఫ్రా అయితే ప్రార్థించేవాడిగా ఉన్నాడు. గాయ అయితే ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. స్టెఫన్ ఇంటి వారు అయితే పరిచర్య చేసేవారిగా ఉన్నారు. ఈ వచనాలను చదివిస్తే మన సమయం చాలు. నేను కొంచెం మీకు వివరిస్తున్నాను అంతే. కాబట్టి నేను చెప్పినటువంటి 7 కూడా సంఘానికి ఉపయోగపడేవాళ్ళు, ఉపయోగపడిన ఈరోజు మనం వాళ్ళు మనకు మాదిరండి. ఇప్పుడు వారిలో ప్రతి భార్య భర్తలు ఉండాలి. సంఘం అంటే ఎవరు? సంఘంలో ఎవరున్నారు? పురుషులు, స్త్రీలు. అందులో భార్య భర్తలు లేదా? అయితే భార్య భర్తలకు దేవుడు అప్పగించిన పని ఏంటి? 12 సంగతులు చెప్తాను నేను. భార్య భర్తలకు దేవుడు అప్పగించిన పని ఏంటో నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా మీరు రాసుకోగలిగితే రాసుకోవచ్చు, వచనాలు రాసుకుంటే మీకు అభ్యంతరం లేదు. మొట్టమొదటి పని ఏంటంటే, భార్య భర్తలకు దేవుడు అప్పగించిన పని మొట్టమొదటి పని ఏంటంటే, అంటే మనం చేయాలి, మన బిడ్డలకి
నేర్పించాలి. మనం చేయాలి, మన బిడ్డల చేత చేయించాలి. వాళ్ళు చేయమని చెప్పాలి. ఆయన వెళ్ళు ఆ కుర్చీలు శుభ్రం చేయి, ఆ బిల్డింగ్ శుభ్రం చేయి. మనం చేయాలి, బిడ్డలకి నేర్పాలి, వారి చేత చేయించాలని. మనం చేస్తేనే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అయితే భార్య భర్తలకి దేవుడు అప్పగించినటువంటి 12 పనులు ఏంటంటే, మొట్టమొదటి పని ఏంటంటే ఒకరినొకరు రక్షణలో నడిపించుకోవాలి. మొట్టమొదటి పని అంటే భర్త రక్షణ పొందితే ఏం చేయాలి? భార్యని రక్షణలో నడిపించుకోవాలి. కానీ భార్య రక్షణ పొందితే భర్తను రక్షణలో నడిపించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదివితే అక్కడ ఏముంటుందంటే అండి, ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదో లేదో నీకే తెలియను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకే తెలియను అంటున్నాడు. కాబట్టి ప్రతి పురుషుడు కూడా తను రక్షణ పడితే తన భార్యను ఏం చేయాలి? రక్షణలోకి, అంటే ఆయమ్మ బాప్తిసం పొందేటట్లుగా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ భార్య రక్షణ పొందితే భర్తను రక్షణలో నడిపించాలి. భర్త రక్షణ పొందితే తన భార్యని రక్షణలో నడిపించుకోవాలండి. ఈ విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనంలో ఆ సమాచారం ఉందండి. 16వ వచనంలో కూడా మరో మాట ఉందండి. ఆ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13, 14 వచనం. అవిశ్వాసాన్ని భర్త ఉంటే వదిలేయమని చెప్పట్లేదు గ్రంథం. అవిశ్వాసైన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన యెడల ఆమె అతని పరిత్యాజింపకూడదు. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అంతేనండి. తర్వాత 13, 14 వచనాలు చదివితే, ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదో లేదో నీకే తెలియను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకే లేవండి వచనాలు అక్కడ ఉంది. అంటే ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి ఆ వచనాన్ని బట్టి రక్షణలోకి. ఈరోజు చూడండి, భర్తలు రక్షణ పొందితే భార్యలు రక్షణ పొందట్లేదు, భార్యలు రక్షణ పొందితే భర్తలు రక్షణ పొందట్లేదు. అర్థమైందండి? కాబట్టి ఒకరినొకరు రక్షణలో నడిపించుకోవాల్సిన పని మొట్టమొదటి పని. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. అర్థమైందండి? అది మొట్టమొదటి పని. రెండో పని ఏంటంటే, భార్య భర్తలు చేసిన మరో పని ఏంటంటే, తర్వాత స్టెప్ ఏంటంటే తమ బిడ్డల్ని రక్షణలో నడిపించుకోవాలండి. తర్వాత స్టెప్ ఏంటండి, బిడ్డలు ఈడొచ్చిన బిడ్డలు ఉంటారు. బైబిల్ లెక్క ప్రకారంగా ఎప్పుడు ఒక వ్యక్తి పాప అవుతాడంటే 16 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక వ్యక్తి దేవుని దృష్టిలో పాపగా ఎంచబడతాడు. అంతవరకు వాళ్ళు పాపులు కాదు. బైబిల్లో లెక్కలు ఉన్నాయి. 16 సంవత్సరాలు నిండిన తర్వాత 17లో అడుగుపెట్టిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటండి, ఆ బిడ్డ బాప్తిసం పొందడానికి మనం ఏర్పాట్లు చెయ్యాలా. నా బిడ్డలిద్దరికీ కూడా 17 సంవత్సరాలు ఎప్పుడైతే వయసు వచ్చిందో ఇద్దరికి కూడా బాప్తిసాలు ఇచ్చాను. అది నా బాధ్యత. నేను ఇవ్వకపోతే ఎవరికి చెప్తానండి? నేను ఇవ్వాలవద్దండి. కాబట్టి బిడ్డలను కూడా రక్షణలోకి ఏం చేయాలి? మనము నడిపించుకోవాలా. గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13, 14 వచనాల్లో, పాతాళము పోకుండా నువ్వు వాడిని కాపాడతావు అన్నాడు. అక్కడ ఆ మాట చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం అండి, 13, 14 వచనాలు. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొడితే అది తప్పిస్తావు. ఆ మాట మనకు కావాలి. పాతాలను పోకుండా అతని ఆత్మను ఏం చేస్తావు నువ్వు? కాబట్టి పాతాలను పోకుండా, నరకాన్ని పోకుండా అతని ఆత్మను తప్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. కాబట్టి ముందు భర్త తన భార్యను రక్షణలో నడిపించుకోవాలి, భార్య రక్షణ పెడితే తన భర్తను రక్షణ నడిపించుకోవాలి. రెండో స్టెప్ ఏంటంటే తమ బిడ్డల్ని రక్షణలోకి. మరి తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 5:8 ఏమంటాడంటే, ఒకడు తన స్వకీయులను రక్షించకపోతే విశ్వాసత్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డోడు అంటున్నాడు. నీ సొంత గృహాన్ని ముందు నువ్వు రక్షించుకోవాలంటున్నాడు. ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి 5:8 ఉందండి. తమ స్వకీయులు ఏం చేయాలి? రక్షించుకోవాలంట. ఎవడైనను తన స్వకీయులను, తన ఇంటి వారిని రక్షించపోయినట్లయితే విశ్వాసత్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా. అది ముందు నీ ఇంట్లో వాళ్ళు రక్షించుకో, తను బయట వాళ్ళు రక్షించు. కానీ అది తన ముందు స్టెప్ ఏంటి? ఇంట్లో వాళ్ళు రక్షించుకో. కాబట్టి రెండవ విషయం ఏంటంటే తమ బిడ్డలను రక్షణలోకి నడిపించుకోవాలి. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందండి. ఇది భార్య భర్తల బాధ్యత. మూడవ సంగతి ఏంటంటే సువార్త ప్రకటనలో పాలువారిగా ఉండాలి. మూడో సంగతి ఏంటండి?
సువార్త ప్రకటనలో పాలివారిగా ఉండాలి. ఈరోజు సువార్త ప్రకటించే పని ఎవరిది అనుకుంటున్నాం మనము? ఇక్కడ ఐజాక్ గారిదే లేకపోతే వారి కుమారుదేమో అనుకుంటున్నాం మనం. కాదండి, ఈ పని ఎవరిదే? కాబట్టి క్రీస్తును ఎదుర్కొండా నశించిపోయే సర్వకోటి మానవాళికి ఈ రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యతను దేవుడు మనందరి మీద పెట్టాడు, మనందరికీ అప్పచెప్పాడు. దీన్ని మనము భారంగా ఎంచుకోకూడదు, బాధగా ఎంచుకోకూడదు. మళ్ళీ ఎలా ఎంచుకోవాలి? భాగ్యంగా ఎంచుకోవాలి. నిజంగా చెప్పాలంటే దేవదూతలు కూడా లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మానవ జాతికి అనుగ్రహించాడు. దేవదూతలు వచ్చి నీకు సువార్త ప్రకటించలేరు. ఆ పని దేవుడు ఎవరికి అప్పచెప్పాడండి? నీకు నాకు అప్పచెప్పాడు. అందుకే దేవతల కంటే మన గొప్పోళ్ళు. వారు వచ్చి వాక్యం చెప్పలేరు, సువార్త ప్రకటించలేరు. కాబట్టి మన అందరూ కూడా మార్క్స్ 16:16 మీకు తెలిసిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మవానికి శిక్ష విధించబడును. గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. అగ్నిలో లాగినట్లు కొందరు లాగండి అంటాడు. ఎక్కడ? యోధాపత్రికలో, యోధాపత్రిక 23 అగ్నిలో లాగినట్లు లాగండి అంటున్నాడు కొందరిని. ఎవరు? అగ్ని ఏంటి? దేనికి సాదృశ్యంగా ఉంది? నరకాగ్నికి సాదృశ్యంగా ఉంది. మనం లాగాల్సిన బాధ్యత మన మీద ఉందండి. దీనికి ఉదాహరణ ఏంటంటే పాత నిబంధనలో ఆ అగ్ని వల్ల సుధమ కుమార పట్టణాలు కాలిపోతుంటే దేవదూత ఏం చేశాడు? దేవదూతలు ఏం చేశారు? లోతు కుటుంబాన్ని ఏం చేశారు? అగ్నిలో లాగినట్లుగా వాళ్ళు లాగారు. అలా లాగాల్సిన బాధ్యత మన మీద ఉందండి. మనం లాగాలి. ఏమండి? సామెతలు 24:11 ఏముంటుందంటే, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అంటాడు అక్కడ. ఎందుకు జోగుతున్నారు చెప్పండి సమాజం? చదువుదాం మాట మనం. సామెతలు చావుకే పట్టబడిన వాళ్ళు అంటే ఏ చావు? అది అగ్ని ఆడదు. అదిగో చావుకే పట్టబడినవారు తప్పించవా? నాశనం ఎందుకు పడుటకు జోగుచున్న వారిని నువ్వు అది. కాబట్టి బాధ్యత ఎవరిదండి? మనందరిది. కేవలం ఐజాక్ గారిది మాత్రమే, లేకపోతే వారి కుటుంబంతో మాత్రమే కాదండి. ఈ బాధ్యత మన అందరి మీద దేవుడు పెట్టాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అపోలో ప్రిస్కిలాలు గొప్ప సువార్త ప్రకటించే వారిగా ఉన్నారండి. వారు ఎక్కడుంటే అక్కడ ఇంట్లో సంఘం ఉంటుంది. ఏమండి? వారింటి సంఘం ఉన్నట్లుగా గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. మహా విద్వాంసుడు అపోలో కూడా వారు ఏం చేశారు? వాక్యాన్ని బోధించారు. కాబట్టి ఈ సువార్త ప్రకటించే పనిలో మనం అందరం కూడా పాలుభాగస్తులుగా ఉండాలండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఎక్కడైనా షాపింగ్ మాల్లో అది 1000 రూపాయలు చీర మీకు 100 రూపాయలకి ఇచ్చేసుకుందాం. ఏం చేస్తారు చెప్పండి? సరే, ఎగబడి కొంటారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? మీకు 1000 రూపాయలు ఏ షాపులన్నా 1000 రూపాయల చీర మీకు 100 రూపాయలకి ఇచ్చేసాడండి. మీరు ఊరుకుంటారని అడుగుతున్నాను నేను. మరి ఏం చేస్తారు మీరు? ఊరందరికీ టమకేసేది మీరే, చాటపేసేది మీరే. ఆ ఓనర్ ఏమన్నా మీకేం చెప్పాడండి నా షాప్ గురించి చెప్పమని? చెప్పాడండి? చెప్పలేదే. పోనీ మీకు ఏమైనా జీతం ఇస్తున్నాడా? లేదే. మరి ఎందుకు చెప్తున్నారు? చెప్తారు. ఒక డాక్టరు మంచి డాక్టర్ అయితే ఎక్కడెక్కడో అతను మీరు కూడా అదే సమస్య ఏదో ఉంది మీ శరీరంలో, దానికోసం ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడ తగ్గలేదు. మంచి డాక్టర్ మీరు దొరికాడు, అతని దగ్గర వైద్యం బాగుంది, అక్కడ అతను మీ అనారోగ్యాన్ని బాగు చేసేసాడు అనుకోండి కాసేపు. ఇప్పుడు అలాంటి అనారోగ్యం ఎవరికైనా వస్తే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎవరిని పరిచయం చేస్తారో చెప్పండి? పలానా చోట డాక్టర్ ఉన్నాడు, చక్కని వైద్యం చేస్తాడు చెప్తావా? చెప్పమా? మరి యేసు గురించి ఎందుకు చెప్పట్లేదు? నమ్ముకుంటే నువ్వు రక్షణ పడతావు, నరకం తప్పించుకుంటావు, పరలోకానికి వెళ్తావు అన్న మాట ఎందుకు చెప్పలేకపోతున్నామండి? చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందంటారా లేదంటారా? ఒకరోజు డాక్టర్ గారు, పశువుల డాక్టరు, ఒక కుక్క కాలు ఇరిగిపోయింది, దాన్ని అతనికి వైద్యం చేశాడు, కట్టు కట్టాడు. ఓ 2 రోజుల తర్వాత ఒక 50 కుక్కలు తీసుకొచ్చిందండి. ఎలాంటి కుక్కలున్నాయి? విరిగిపోయిన కుక్కలు అంటుంది. అంటే ఏంటి దాని యొక్క విశ్వాసం? ఈ డాక్టర్ నన్ను బాగు చేశాడు, మిమ్మల్ని కూడా. మరి మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం? కాబట్టి ఈ సువార్త మనం అందరం ప్రకటించాలండి. క్రీస్తు ప్రభువును గురించి బ్యాప్టిస్ట్ యోహాను పరిచయం చేశాడు తన శిష్యులు ఇద్దరికి పరిచయం చేస్తే అందులో ఒక శిష్యుడు ఆంద్రియ యేసు ప్రభువుకి శిష్యుడయ్యి ఎవరిని తీసుకొచ్చాడు? వాళ్ళ సహోదరుడు పేతురుని తీసుకొచ్చాడు. పేతురు మహా గొప్ప దేవుని సేవ చేసిన వాడిగా ఉన్నాడు. పెందెకొస్తేనే పండుగ రోజున ఆయన ప్రసంగం చేస్తే ఇంచుమించు 3000 మంది. అలాంటి పేతురు నడిపించింది ఎవరండి? నడిపించింది ఎవరు? ఆంద్రేయ. ఆ తర్వాత
యేసుప్రభు వారు ఫిలిప్పుని నాకు శిష్యుడిగా ఉండవయ్యా అని చెప్పగానే ఫిలిప్పు యేసుప్రభు వారు శిష్యుడు అయిపోయాడు. తర్వాత ఫిలిప్ ఏం చేశాడండి? నతానియేలుని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఈ విషయాలు మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుండి 46 వచనాల్లో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోవచ్చు. 1వ అధ్యాయం యోహాను సువార్త 40 నుండి 46 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ ఆంధ్ర ఏమో పేతురుని తీసుకొచ్చాడు క్రీస్తు ప్రభు దగ్గరికి, ఫిలిప్ ఏమో నతానియేలుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ పని ఎవరిదండి? మన అందరిది. దేవుడిది అంటున్నారు, దేవుడిది కాదు. ఈ పని చేయాల్సిన పని ఎవరిదండి? మన అందరిది. నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను. ఒక గొర్రెల కాపరి దగ్గర ఒక 500 గొర్రెలు ఉన్నాయంటే ఎలా వచ్చేసి చెప్పండి? 500 ఒకసారి వచ్చేసాయా? లేదే. ముందు 4 జతలు కొన్నాడు అనుకుందాం. ఈ 5 జతలు సంవత్సరానికి ఏమయ్యాయి చెప్పండి? అరే పిల్లలు పెట్టే గొడ్డు గొర్రెలు కదా అయ్యి. ఇంకో సంవత్సరానికి ఏమయ్యండి? సంఖ్య ఏమైపోతుంది? ఇప్పుడు ఐజక్ గారు లేదా దేవుని సేవకులు ఇక్కడ మంచి పరిచయం చేస్తున్నారు, మీకు నాకు అర్థమవుతుంది. ఇక్కడ చక్కని బిల్డింగ్ నిర్మాణం అయిందంటే వారి కృషి ఏంటో, మీ ప్రయత్నం ఏంటో, మీరు ఎంతో మంచి మరి బలమైనటువంటి పని చేస్తున్నారన్న సంగతి నాకు అర్థమైంది. మంచి క్రీస్తవ సంఘం ఉందని చెప్పి నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే ఏమండి, మనం అందరం కూడా ఈ సువార్త అనేది ప్రకటించాలి. ఆ యొక్క గొర్రెల కాపరి ఒక 5 జతలు కొంటే అవి ఏం చేసే చెప్పండి? పిల్లలు పెట్టాయి, గుడ్డు గొర్రెలు కాదు అవి. కాబట్టి ఇప్పుడు ఐజక్ గారు ఓ 10 మందిని ఇక్కడ బాప్టిజం ఇస్తే ఆ 10 మంది ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక మనిషిని తీసుకొస్తే ఎంతమంది అవుతారండి? 10 మందిని తీసుకొస్తే ఎంతమంది అయ్యారు? 20 మందిని తీసుకొస్తే ఎంతమంది అయ్యారు? సంఖ్యలో పెరగాలి సంఘం, నాణ్యతలో పెరగాలంటే ఓ పక్కన ఐజక్ గారు పనిచేయాలి, మీరు కూడా పనిచేయాలండి. ఇద్దరు కలిసి పనిచేస్తేనే సంఘం సంఖ్యలో పెరుగుతుంది, నాణ్యతలో కూడా పెరుగుతుంది. కాబట్టి 3వ సంగతి ఏంటంటే సువార్త ప్రకటనలో పాలువారిగా ఉండాలి. అందరూ భార్యాభర్తలు పాలువారిగా ఉండాలి. ఇందులో నా బాధ్యత ఉందని అనుకోవాలా. 4వ సంగతి ఏంటంటే సంఘ నాయకత్వ విషయంలో సహకరించాలండి. ఇప్పుడు సంఘంలో పెద్దలు ఉండట్లేదు, సంఘంలో పరిచారకులు కూడా ఉండట్లేదు. అయినప్పటికీ ఎవరైనా కొంచెం నాయకత్వం వహించి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని మనం ఏం చేయకూడదండి. కొంతమంది వంటల విషయంలో దగ్గరుండి పొలాలు పెడుతుంటారు వంటలు చేసేటప్పుడు. మరి కొంతమంది ఏ వంటలు చేయడం చేత కాదు కానీ వాళ్ళకి సంఘాల్లో పొలాలు పెడతారండి. ఎక్కడ పెడతారండి? చేసేవాళ్ళని చేయనివ్వరండి. చేసేవాళ్ళని ఇంకా ప్రోత్సహించే మాటలు మాట్లాడరండి. ఏం చేస్తుంటారు? ఏవో అంటుంటారండి. వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని ప్రోత్సహించరు. అందుకని చెప్పేసి ఎబ్రీ పత్రిక 13-17 మాట చెప్తాను చూడండి. ఎవరైనా నాయకత్వం వహించి పనిచేస్తుంటే వాళ్ళు మనం ప్రోత్సహించే వాళ్ళకి ఉండాలి. అలాగే వాళ్ళు మనం విమర్శించామనుకోండి, ఆ సహోదరుడు భార్య ఏమంటో తెలుసా అండి? ఏమంటో చెప్పండి. ఏమైతేనే చూడండి, ఇక్కడికి వచ్చి మన ఈ మాటలు పడాలి చేత ఇక్కడ మనం ఎందుకు ఉండాలా? ఇంకో సంఘాన్ని పోదాం అంటది అవసరం అయితేనే. అవునా కదండి? ఇది వాస్తవం. సంఘాలు మొక్కలైపోతున్నాయి. పనిచేసే వాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి? ఇంకాను ఎంకరేజ్ చేయాలి తప్ప ఏం చేయకూడదు మనము. అక్కడ మాట చూడండి, ఎబ్రీ పత్రిక 13-17 ఏముందంటే మీ పైన ఎవరు నాయకులుగా ఉంటే వారు లెక్కొప్ప చెప్పాల్సిన వారే మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లయితే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని అదిగో వారి మాట వినండి వారికి. కాబట్టి పనిచేసే నాయకుల్ని ఏమీ అనకూడదండి. నాయకుని భార్య మనకి ఎందుకండి ఈ మాటలు పడాలి, లేకపోతే మనం వేరే సంఘానికి పోదామనే ఆ పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలండి. పనులు చేసేవారికి మనం ఏం పెట్టకూడదు వంకలో. అదనమాట ఇక్కడ 4వ సంగతి ఏంటంటే సంఘ నాయకత్వ విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి? సహకరించాలి. అర్థమైందండి? ఎవరైనా ముందుకు వచ్చి పని చేస్తున్నప్పుడు వాళ్ళు మనం ప్రోత్సహించాలి, సోదరుని అభినందించాలి. అలా అభినందిస్తే ఇంకా ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఎక్కువ పని వాళ్ళు చేస్తున్నమాట. తర్వాత 5వ సంగతి ఏంటంటే మరి భార్యలు తమ యజమానుల విషయంలో, తమ భర్తల విషయంలో వాళ్ళు నాయకులు అయ్యేటట్లుగా మనం వారు ప్రోత్సహించాలండి. అది వారికి ఓ బాధ్యత ఉంది. సంఘంలో నాయకులుగా తయారవ్వాలంటే ముఖ్యంగా సంఘంలో సువార్థికులు తయారవ్వాలి, ఉపదేశకులు తయారవ్వాలి, అలాగే పరిచారకులు తయారవ్వాలి, సంఘ పెద్దలు తయారవ్వాలి. వాళ్ళు తయారవ్వాలంటే ఇక్కడ దేవుని సేవకులు ఐజక్ గారు కృషి చేయాలి. ఆ సంఘ పెద్దలు తయారు చేసేటట్లుగా వారికి చక్కని ప్రసంగాలు చేసి వారు తయారు చేసే బాధ్యత వారికే ఉంది, ప్రతి దైవజనుడికి ఉంది. అంతేకాకుండా తయారవ్వాలనే ఆ కోరిక సహోదరులు కూడా ఉండాలి. వారు కోరుకున్న
భార్య ప్రోత్సహించకపోతే వాళ్ళు ఏమీ అదనమాట. ఇందులో ఎవరు సహకారం కావాలండి? అదే చెప్తున్నాను నేను. ముఖ్యంగా మా సోదరులు ఇక్కడ ఉన్నారు. మీ సహకారం లేకుండా ఏదో సామెతం చెప్పండి ఏంటది? ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉందండి. స్త్రీ ఎందుకు? పాడు చేయడానికి స్త్రీయే. మీరు అనుకుంటున్నారు బాగు చేయడానికి అనుకుంటున్నారు. మీరు బాగు చేయడానికి మాత్రమే కాదండి, పాడు చేయడానికి కూడా ఆ స్త్రీ. ఎందుకండి మనం అంటుంది అంటే పని అయిపోయినట్టే, రాకుండా నేను ఆపేసినట్టే. అందరు బట్టి సహోదరులారా జాగ్రత్తగా వినండి. సంఘంలో ఎఫెసీ పత్రిక 4:13 అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి ఎవరెవరు ఉంటారు అక్కడ? సువార్థికులు ఉంటారు, బోధకులు ఉంటారు. చదువుదాం ముందు 4:13 ఒకసారి చదవండి. అయితే కొందరిని సువార్థికులు గాను, అపోస్తులు గాను. ఇప్పుడు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు, సువార్థికులు ఉన్నారు. కాపర్లు అంటే ఎవరు? వాళ్ళు సంఘ పెద్దలు, అది ఉపదేశకులు. ఎవరండి వాళ్ళు? కాబట్టి సంఘంలో కొందరు సువార్థికులు తయారు చేయాలి. సువార్థికులు అంటే లోకంలో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు. బోధకులు అంటే రక్షించినటువంటి సంఘంలో ఉన్న వరకు వాక్యం చెప్పేవాళ్ళు. సంఘంలో తయారవ్వాలా. అర్థమైందండి? ఆ తర్వాత పరిచారకులు అంటే పరిచయం చేసేవాళ్ళు. వాళ్ళ గురించి గ్రంథం చెప్తూ ఉంది. తర్వాత సంఘంలో పెద్దలు తయారవ్వాలా. సంఘంలో పెద్దలు తయారవ్వాలా. అందును బట్టి పెద్దలు తయారవ్వాలంటే ఒక చెంప దైవజనుడు ప్రోత్సాహం ఉండాలి, మరో చెంప సంఘ పెద్ద అవ్వాలని కోరిక మీకు ఉండాలి. మిమ్మల్ని ప్రోత్సహించే భార్య కూడా, భార్య సహకారం లేకుండా వారు సంఘ పెద్దలుగా రాలేరు, లేకపోతే పరిచారకులుగా, లేకపోతే సువార్థికులుగా, బోధకులుగా తయారవడానికి అవకాశం. కాబట్టి భార్యలు ప్రోత్సహించాలండి. తర్వాత 6వ సంగతి ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధికి ఆర్థికంగా సహాయపడాలి. లోకసువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు చదివినట్లయితే యేసు ప్రభు యొక్క సేవా పరిచర్లు అక్కడ ఉన్నటువంటి కొందరు స్త్రీలు చూడండి, వాళ్ళు ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారని చదువుకుంటున్నాం. లోకసువార్త 8వ అధ్యాయం 1వ వచనం. అవునండి, 1వ వచనం 2వ వచనం చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను ఒక్క నిమిషం లోకసువార్త 8వ అధ్యాయము మనం 3వ వచనం లేకపోతే 2-3 వచనం 2వ వచనం 3వ వచనంలో ఉన్న సమాచారం చదివేసుకుంటే అర్థమైపోద్దండి. ఆ కిందకు వచ్చేద్దాం మనం. ఇంకా ఇతరులు అనేకులను కొన్ని పేర్లు ఉన్నాయి కదండి, నేను చదువుతాను చూడండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడినటువంటి కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములను వదిలిపోయినటువంటి మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కోజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారము అంటే వారు ధనాన్ని ఖర్చు పెట్టారండి. కాబట్టి సంఘంలో మరి ఏమండి ఈ పరిచర్య గురించి రోమపత్రికలో ఉంటుంది. ఏముంటుంది అంటే పంచిపెట్టుట అనే కార్యక్రమం ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాలు చదివితే అక్కడ పంచిపెట్టు అనే ఒక మాట ఉంటుంది. పంచిపెట్టడం అంటే ఏంటండి? దేవుని పని కొరకు అధికంగా ధనం ఇవ్వడం. దేవుని పని కొరకు అధికంగా ధనం ఇవ్వడం. అలాంటి వారు మన గ్రంథంలో కనబడుతున్నారు. అపోస్తలుల గ్రంథంలో బర్నబా కనబడతాడు. అతనికి చాలా భూమి ఉంది. దాన్ని అమ్మి ఏం చేశాడు? అపోస్తల పాదాల ముందు తెచ్చి పెట్టాడు. కాబట్టి పంచిపెట్టే కార్యక్రమం కూడా సంఘంలో భార్య భర్తలో చేయాలి. అధికంగా ఇవ్వగలిగిన వారు ఇవ్వాలి. దేవుని పని కోసం వారు ధనాన్ని ఇవ్వాలి. మీరు ఇచ్చిందనడానికి ఇక్కడ రుజువులు కనబడతా ఉన్నాయి. మీరందరూ సహాయం చేసినడానికి ఇక్కడ రుజువులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 6వ సంగతి ఏంటంటే సహోదరులారా, సంఘ క్షేమాభివృద్ధికి ఆర్థికంగా ఏం చేయాలి చెప్పండి? సహకరించాలి. తర్వాత 7వ సంగతి ఏంటంటే హెచ్చరించే కార్యక్రమం. హెచ్చరించడం గురించి కూడా రోమపత్రికలోనే 12వ అధ్యాయము 6-8 వచనాల్లో సమాచారం ఉంది. హెచ్చరించడం అంటే ఏంటండి? కొందరు మార్గం తప్పి తిరుగుతుంటారు. మార్గం తప్పిన వారు మళ్ళీ మార్గంలోనికి తీసుకుని రావాలా. ఎవరో సహోదరుడు ఏ త్రాగుడికి అలవాటు పడిపోయాడు, లేకపోతే ఏ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఎలా చెప్పాలని ముందు ఒంటరిగా వెళ్ళి చెప్పమన్నాడు. అన్నయ్య తమ్ముడా ఇది పద్ధతి మార్చుకో అని చెప్పాలి. ఒంటరిగా చెప్పినప్పుడు వినకపోతే ఏం చేయమన్నాడు? ఇద్దరు వెళ్ళి చెప్పాలి. ఇద్దరు చెప్పినా వినకపోతే ఏం చేయమన్నప్పుడు సంఘానికి తెలియజేయాలి. సంఘం చెప్పినా వినకపోతే ఏం చేయమన్నప్పుడు వాళ్ళ వ్యక్తిని కొద్ది కాలం అతను మార్పు వచ్చే వరకు వెలివేయమన్నాడు. అతను మార్పు మనసు పొందితే మళ్ళీ ఏం చేయమన్నాడు? తిరిగి సంఘంలోనికి చేర్చుకోమన్నాడు.
అదేంటి సిస్టమ్. అందులో బట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా మార్గం తప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ మార్గంలోకి ఏం చేయాలి చెప్పండి మనము. అలాంటి వారు మన గ్రంథంలో బర్నబా కనబడతాడు. అతడు హెచ్చరిక పుత్రుడు, అతనికి పేరు ఉంది. తర్వాత 8వ సంగతి కరుణించడం అంటే ఏంటండి? అది కూడా రోమపత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాల సమాచారమే చెప్తున్నాను నేను. అవసరాలు ఉన్న వారిని పరామర్శించాలి. ఎవరైనా కష్టాలు ఉంటే, ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి. భార్యభర్తలుగా వెళ్ళి ఏం చేయాలి చెప్పండి. ఎంతసేపు దైవజనుడు వెళ్తారు అనుకోకండి. సంఘస్థులుగా భార్యభర్తలుగా మీరు కూడా వెళ్ళి సహోదరులు పలకరించి, హాస్పిటల్ ఉన్నారనుకోండి, లేదా వారు ఏదో కష్టాలు ఉన్నారనుకోండి, వెళ్ళి పలకరించి పరామర్శించి వారికి కొంచెం ధైర్యపరిచే మాటలు చెప్తే వాళ్ళు ధైర్యపడతారు. కాబట్టి ఈ హెచ్చరించే కార్యక్రమం కాదు, కరుణించే కార్యక్రమం. అంటే అవసరం ఉన్న వారిని ఏం చేయాలి? పరామర్శించాలి. 9వది ఏంటంటే పరిచర్య. పరిచర్య అంటే ఏంటండి? ఆరాధన స్థలాన్ని శుభ్రం చేయడం, ఇంకా అలాంటి పనులు ఇంకా ఉన్నాయి. దేవుని పని విషయంలో మనం ఏదో చేసేవారంగా ఉండాలి తప్ప చెప్పేవారంగా మనము ఉండకూడదండి. కాబట్టి స్టెఫన్ ఇంటి వరకు ఇందాక మనం చదివాం, వాళ్ళు పరిచయం చేసేవాళ్ళగా ఉన్నారు. కాబట్టి పరిచయం చేయాలి. 10వ విషయం ఏంటంటే విశ్వాస విషయమై మాదిరి చూపించాలా. అనేక మందికి మీ విశ్వాసం మాదిరికరంగా ఉండాలి. పౌలు తిమోతికి అదే చెప్తుంటాడు, విశ్వాసంలో మాదిరిగా ఉండమని చెప్తుంటాడు. అంతేకాదు 11వ సంగతి ఏంటంటే బిడ్డలకు మాదిరిని కనపరచాలి. మనం ఎలా బ్రతికితే బిడ్డలు కూడా తండ్రి చేసేదే కుమారుడు చేస్తాడు, తల్లి చేసేదే కూతురు చేస్తుంది. అవునా కాదండి? తల్లి చేయాలంటే బిడ్డ గడ్డ మీద ఉంటుందా? కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకు ఎలా ఉండాలి చెప్పండి? మాదిరికరంగా. ఇంకా 12వ సంగతి ఏంటంటే ఎప్పుడు కూడా చెడును ప్రోత్సహించకూడదండి. అన్నయ్యకి ఇలాంటి ఆలోచన వస్తే సపేరా ఏం చెప్పాలి? తప్పయ్యా అని చెప్పాలా? చెప్పిందా? ఇద్దరు కలిసి కూడబలుకున్నారు. కాబట్టి భార్యాభర్తలుగా దేవుడు ఎందుకు జతపరిచాడు? భర్త తప్పు చేస్తే భార్య బుద్ధి చెప్పాలా, భార్య తప్పు చేస్తే. ఈరోజు మనుషులకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయంటే రాత్రే గొప్పవాళ్ళు అయిపోవాలని అనుకుంటున్నారండి. ఈ రాత్రులంతా నిద్రపోకుండా ఇందులో సెల్లో ప్యాకెట్ ఆడుతున్నారంటే ఈ మధ్య కొందరు సెల్లలో ప్యాకెట్ ఆడి లక్షలు వేల రూపాయలు సంపాదించేద్దామని. ఇది ఆశ దురాశ అండి. అలాంటి ఆలోచన భార్యకు వస్తే భర్త ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. భర్తకు వస్తే అలాంటి ఆలోచన ఎవరు చెప్పాలి? బుద్ధి. ఇద్దరికి అలాంటి ఆలోచన వస్తే ఈ మధ్యకాలంలో ఓ భార్య భర్తలు ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 18 లక్షలు పోగొట్టుకున్నారండి. 18 లక్షలు ఇది ఎలా పోగొట్టుకున్నారంటే ఈ ఆటలాడి సెలలో ప్యాకెట్లాడి దాన్ని లాటరీ ఏదో అంటున్నా, నాకు తెలియదు అది ఏంటండి, ఏదో మొత్తం నాకు తెలియదు. అందును బట్టి భర్తకి బుద్ధి లేదు, భార్యకి బుద్ధి లేకపోతేనే ఆ కుటుంబం ఏమైపోతుంది చెప్పండి. భర్త తప్పు చేస్తే భార్య గద్దించాలా, లేకపోతే భార్య తప్పు చేస్తే భర్త గద్దించాలి. అన్నీ సెపరేట్ ఎలాంటి వాళ్ళండి? ఇద్దరికిద్దరు దొందు ఒకటే, ఇద్దరు ఒకటిగా ఉన్నారు. అందును బట్టి ఇద్దరు ఏమైపోయారు? అలా ఉండకూడదు. ఇక చివరిగా చెప్పే మాటలు ఏంటంటే విశ్వాసమైన భార్య భర్తలు కొందరు మనకు పాత నిబంధనలు కనబడుతున్నారు, కొత్త నిబంధనలు కనబడుతున్నారు. ఒక్క 2 నిమిషాలు. నోవాహు అతని భార్య, వాళ్ళు ఎవరైతే బోల్డ్ పాఠం. ఎంత మంచి భార్య నోవాహు భార్య. ఈ కుటుంబం ప్రతి కుటుంబానికి మాదిరి అండి. నోవాహు భార్య 100 సంవత్సరాలు ఎదురు చూశారు. వర్షం ఆ జలప్రలయం రావడానికి మధ్యలో ఎంతకాలం పట్టిందండి? 100 సంవత్సరాలు ఎదురు చూసిన ఏమో కూడా భర్తతో పాటు. మంచి భార్య భర్తలండి. పాత నిబంధనలు 2వ జంట ఎవరంటే అబ్రహాము, శారా. వీళ్ళు మంచి భార్య భర్తలండి. శారమ్మ తన భర్తకు లోబడి తను కూడా బయలుదేరి వెళ్ళిందండి. 3వ జంట ఎవరంటే మోషేను షప్పేరాను కాదు, షిప్పోరా. మోషేను షిప్పోరాను. వీళ్ళిద్దరూ కూడా మంచి భార్య భర్తలండి. తర్వాత పాత నిబంధనలు యెహోషువ, అతని భార్య, అతని కుటుంబం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని చెప్తున్నారు. ఈ 4 జంటలో మనకు మంచి ఆదర్శపాయంగా మాదిరికరంగా ఉన్నారు. ఎవరు చెప్పడం వాళ్ళు? నోవాహు అతని భార్య, అబ్రహాము అతని భార్య శారా, మోషే అతని భార్య షిప్పోరా, యెహోషువ అతని భార్య, అతని కుటుంబం. తర్వాత కొత్త నిబంధనలు మనకు ఎవరు కనబడతారంటే జకరియా, ఎలిజబెత్. 2వది పేతురు అతని భార్య మీద గ్రంథం చెప్తూ ఉంది. మంచి భార్య అంటే విశ్వాసాల భార్యలను వెళ్ళు. తర్వాత అకుల ప్రిస్కెల్లా. 4వది ఏంటంటే ఫిలోమను అతని భార్య అప్పియా. ఇది ఫిలోమను పత్రికలో మనం చదువుకుంటాం. ఈ కొత్త నిబంధనలో 4 జంటలు మనకు కనబడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే జకరియా, ఎలిజబెత్, పేతురు అతని భార్య, అకుల ప్రిస్కెల్లా, తర్వాత ఫిలోమను, అప్పియా. ఏమండి, నాకు పెద్ద సమస్య ఏంటంటే ఈ టైం చూసుకున్నా ముగించేయండి అన్నా నేను ఏం చెప్పలేను. నాకు మొదటి సమస్య అది. నన్ను వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టకపోతే నేను ఏం చేయలేను, నా వల్ల ఏం కాదు. ఓకేనా? ఇంతవరకు ఓపిక వాక్యం అన్నారు. అలా బ్రతకాలని నేను ప్రభుపేట నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని